గౌరవ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేసు పెట్టుకుందని తప్పుదో పట్టించి స్వర్గీయ నరసింహులు నాయుడు ఆధ్వర్యంలో 19/2/2009 జీవో నెంబర్ 15 స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ కాసాని నాగేశ్వర ముదిరాజు గారి ద్వారా, అదేవిధంగా బండా ప్రకాష్ ముదిరాజ్, ఈటల రాజేందర్ ముదిరాజ్, జగన్మోహన్ ముదిరాజ్ ఆ రోజుల్లో 2009లో ఉద్యమాలు చేసి జీవో 15 రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నీలం మధు ముదిరాజ్ వ్యవస్థ ఎవరిని చూస్తుందంటే నీలం మధు ముదిరాజ్ చూస్తుందంటే ప్రభుత్వంలో నేను కూడా కాంగ్రెస్ లో ఫిషరీస్ లో నేను స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టులో చేశాను, బీఆర్ఎస్ లో ఇంటర్మీడియట్ చేశాను, టీఆర్ఎస్ లో ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాను, లేబర్ కార్మిక శాఖ. అంటే ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పోరాటనే మనల్ని చూస్తాయి. మన డిమాండ్ కూడా కమాండ్ గా నీలం మధు ముదిరాజ్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ సభ నుంచి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా అపాయింట్మెంట్ నీలం మధు గారు అడిగితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ వస్తుంది. శాసన మండలిలో బండా ప్రకాష్ ఒకరు, శాసనసభలో ఒకరు వాకిటి శ్రీహరి ముదిరాజ్, పార్లమెంట్ లో ఈటల రాజేందర్ ముదిరాజ్. మళ్ళీ వ్యవస్థలో ముదిరాజ్ జనాభా ఎంత అత్యధికంగా ప్రభుత్వ లెక్కల్లో మనమే అని చెప్తున్నాం. అన్ని పార్టీలు మనకే ఖచ్చితంగా ముదిరాజ్ చేస్తామంటున్నారు. మొన్న 42% అన్ని పార్టీలు పార్లమెంటులో ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో సక్సెస్ చేయాలని చేస్తే ఇప్పుడు వచ్చే లోకల్ బాడీలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖచ్చితంగా ముదిరాజు ఓటమే గెలుపు మన చేతిలో ఉండదు. కానీ వ్యవస్థల నీలం మధును ఎగ్జాంపుల్ తీసుకొని ఖచ్చితంగా పోరాటానికి మన అంతిమ విజయం పోరాటం. ఇప్పుడు మదన్న పార్లమెంట్లో గెలిచి గెలిచి ఓడిందా వ్యవస్థ అంతా మదన్న సైడ్ చూస్తుంది. మనం కూడా మదన్న నేను ఎందుకు వచ్చానంటే ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో కేసు వాదించే న్యాయవాదుల్లో నేను కూడా ఒక సభ్యునిగా ఉండి సుప్రీంకోర్టు 11/10/2022 తుది తీర్పునిస్తూ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికీ చేయకపోగా బీసీడీ నుంచి బీసీఏ కామారెడ్డి డిక్లరేషన్లో చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో ఉంది అంటారు. కాంగ్రెస్ లో ఉన్న మన త్రిమూర్తులు వాకిటి శ్రీహరి, నీలం మధు ముదిరాజ్, అదేవిధంగా బొర్రా నాగేశ్వర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, నేను ఈ ముగ్గురికి సుప్రీంకోర్టులో తుది తీర్పును ప్రతులను నేను స్వయంగా అందజేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ పేషీలో కూడా నేను ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో కేసు లేదని లా సెక్రటరీ ద్వారా నేను ఇవ్వడం జరిగింది. కానీ లోపం ఎక్కడుంది? ఖచ్చితంగా ఇప్పుడు నీలం మధు గారు ప్రభుత్వాలు కూడా మధు గారికి సరైన ప్రాతినిధ్యం ఇచ్చి మన జాతికి మేలు చేయాలంటే మనమంతా ఉద్యమాలు చేయాల్సిందే. ఉద్యమం చేస్తే ఎవరో మనం గుర్తించారు. నేను ఎక్కడో 29 ఏళ్ల కింద స్వర్గీయ నరసింహారెడ్డి ఎర్ర సత్యం స్వర్గీయ ఎమ్మెల్యే గారు, ఆ రోజుల్లో డాక్టర్ బాలకృష్ణయ్య, నరసింహులు నాయుడు, మహబూబ్ నగర్లో 5-6 మంది శాసన సభ్యులు, మాజీ మంత్రులు అంటే పోరాటాలు చేసిండు, వాళ్ళు సాధించిండు. ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలు సుప్రీంకోర్టులోని తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక ద్వారా ఒక న్యాయవాదిగా సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులు ఒకరిగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి బీసీడీలో ఉన్న ముదిరాజులను కామారెడ్డి డిక్లరేషన్లో ఖచ్చితంగా ప్రభుత్వం రావడానికి మన ప్రభుత్వం ఎన్నికై ఇప్పుడు 1 సంవత్సరం 6-7 నెలలు కావస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీలం మదన్న ద్వారా మన సమస్యను డెలిగేట్స్ అన్న ఎవరిని తీసుకోబోతాడు, సమస్య మనకు సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి దగ్గర అన్ని కుల సంఘాలు పోయి వాళ్ళ సమస్యలను తెలియజేశారు. అత్యధిక జనాభా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నీలం మధు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇదే సభ ద్వారా ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ అంటే ఖచ్చితంగా 24 గంటల్లో నీలం మధు గారికి అపాయింట్మెంట్ ఇస్తారు. సార్ నా జాతికి
నేనేం చెప్పాలి, మీరందరూ మేము చేసినాం, మేము కూడా ఇప్పుడు లోకల్ పార్టీస్లో పోవాలంటే మన జాతికి ఇది చేస్తేనే ప్రభుత్వాలు మనకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాయి. అదేవిధంగా పోరాటాలు అంటే హైకోర్టులో న్యాయవాదుల్లో అవకాశాలు ఇచ్చారు కాబట్టి మన జాతిలో ఇప్పుడు మత్స్యకారుల పక్షాన పిట్టల రవీందర్ ముద్రాలు ఒక చైర్మన్ అయ్యాడు. అంటే దాంట్లో ఎన్ని దొసుకులు ఉన్నా సీట్ల మనవాడు ఉంటే పవర్ మనకు వస్తుంది. ఇప్పుడు పవర్ అనేది మనం పోకుంటే పవర్ అనేది మనం ఓట్ల ద్వారా మనకు గెలిస్తేనే పవర్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లోకల్ పార్టీలో మనం ఓటుతామా గెలుస్తామా అనేది కాదు, పోటీలో ఉండాల్సిందిగా నా యొక్క ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను. నరసింహన్ నాయుడు గారు నా తోటి డబ్బులు లేవంటే హైకోర్టు న్యాయవాదుల సంఘంలో 2007 కార్యక్రమానికి వచ్చి నన్ను ఎన్నికల్లో నాకు డబ్బులు ఇచ్చి నామినేషన్ ఇచ్చి అత్యధిక మెజార్టీ గెలిపించాడు. కాబట్టి నేను నా జాతికి రుణపడి ఉంటానని తెలియజేస్తూ పోరాటాలు చేస్తేనే ఫలితాలు